సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు గారు నియంత్రిస్తున్నారు, కట్టడి చేస్తున్నారు. వారిని అధికారులతో సత్సంబంధాలతో ఉండమని వారికి హితబోధ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని అలుసుగా తీసుకొని అధికారులు అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు గారు నియంత్రణ చేస్తున్నారు, కట్టడి చేస్తున్నారని, అధికారులతో మంచి సత్సంబంధాలను కలిగి ఉండండి, వారి మీద మీరు అజమాయిషి చలాయించకండి అంటూ ఇప్పుడు సొంత పార్టీ నేతలకే చంద్రబాబు గారు హితబోధ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని అలుసుగా తీసుకొని ఒక పక్క అధికారులు, మరొక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు ఉన్నారు, 4వ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఏం చెప్పారంటే 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది, నేను మారాను అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఆయన సొంత స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టైల్లోనే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే సొంత పార్టీ వాళ్ళని కొంత నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ఆ సందర్భంగా ఇప్పుడు 3 ఎమ్మెల్యేలను ఐడెంటిఫై చేశారు. ఆ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి క్యాబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఒక దిశానిర్దేశం చేశారు. మీరు ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి, అధికారులను గౌరవించడం అనేది మనం కర్తవ్యం, మనం సేవకులము, మనం పెత్తనం చలాయించడం కాదు వచ్చింది, కాబట్టి మనం సేవకులము, అధికారులకు గౌరవించండి అని చెప్తూ ఉన్నారు ఆయన. ఈ 3 ఎమ్మెల్యేలు ఎవరంటే, ఒకళ్ళు జేసీ అస్మిత్ రెడ్డి, మన సిఐకి సంబంధించి ఇసుకు సంబంధించినటువంటి దందా ఏదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ఆ ఇసుక లోడ్లు ఆపమని చెప్పి ఆయన సిఐకి చెప్తే, సిఐకి నువ్వు చెప్తే నేను ఆపాలని చెప్పి సిఐ ఏదో అన్నాడని చెప్పేసి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ క్యాడర్ తోటి ధర్నాకి దిగాడు. ఆ తర్వాత సిఐ సారీ చెప్పాడు, అదొక ఇష్యూ అయింది. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఆయన అధికారులు గౌరవించండి, మీరు మాట తూలొద్దు, గతం ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాట తూలారు, బూతులు మాట్లాడారు, ఆ సంస్కృతి నుంచి మనం మార్పు తీసుకురావాలి. ఇప్పుడు బూతులు తగ్గిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో ప్రజలు కూడా బూతుల ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు అనేటువంటి ఒక హితబోధ చేస్తూ వచ్చారు క్యాబినెట్లో. చేస్తూ రావడంతో అధికారులు తమదైనటువంటి శైలిలో వాళ్ళు రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ద్వితీయ తృతీయ శ్రేణిలో ఉన్నారో అధికారులు, వాళ్ళందరూ ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. ఇంకా బదిలీలు కాల, పూర్తి స్థాయిలో 50% కూడా కాల. కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లే మారారు, జిల్లాలకు సంబంధించినటువంటి హెడ్స్ మారారు తప్పితే జిల్లాల్లో ఉండేటువంటి క్షేత్రస్థాయి యంత్రాంగం అంతా అలానే ఉంది. వాళ్ళంతా జగన్ స్టైల్ ఆఫ్ పరిపాలనకి అలవాటు పడిపోయారు. ఆ మోడ్ ఆఫ్ పరిపాలనకి అలవాటు పడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకి అలవాటు పడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే లీడర్లు కానీ అక్కడక్కడ లీడర్ల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయటం, అసహనం వ్యక్తం చేయడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా అధికారులు లెక్క చేయనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది క్షేత్రస్థాయిలో. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వీర భక్తులు ఉన్నారు. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ వాళ్ళని కూడా గౌరవించండి మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, హితబోధ చేస్తూ ఉన్నారు ఆయన. ఈ మధ్యకాలంలో ఇసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇప్పుడు కాళహస్తికి సంబంధించినటువంటి సుధీర్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, బొజ్జల సుధీర్ రెడ్డి. ఆ బొజ్జల సుధీర్ రెడ్డి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే, ఆయన ఏదో ఇసుకలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి ఒక వార్తా కథనం వచ్చింది. వస్తే ఆ వార్త రాసినటువంటి జర్నలిస్ట్కి ఫోన్లు చేసి ఆయన వార్నింగ్ ఇచ్చి బెదిరించాడు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా హితబోధ చేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే దర్శిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మహిళా నేత
ఆవిడ సంబంధించినటువంటి వ్యవహారం కూడా వివాదాస్పదం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ కూడా కంట్రోల్ చేయాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. సో ఇలా కొంతమంది ఐడెంటిఫై చేసి కొంతమందిని వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వండి, వాళ్ళ అధికారులకు గౌరవించడం, అధికారుల పట్ల గౌరవం పెంచుకోవడం ఇవన్నీ కూడా అవసరం. గత ప్రభుత్వానికి భిన్నంగా మన ప్రభుత్వం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి అక్కడ పెన్షన్లు పంచడానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య సతీమణి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ఎస్ఐ ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోలేదు, అప్పుడు ఒక ఇష్యూ అయింది. తర్వాత అచ్చెన్నాయుడు మా బ్యాట్ చేసుకుని వస్తే, తెలుగుదేశం పార్టీ బ్యాట్ చేసుకుని వస్తే మీరు కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేసి పంపాలి, లేదంటే కబడ్దార్ మీ అంత చూస్తానని చెప్పి ఒక డైలాగ్ వేశాడు. ఆ తర్వాత అనిత, హోంశాఖ మంత్రి అనిత, ఇక మేము వచ్చాము మీ ఆటలు సాగు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. సో అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సున్నితంగా మీరు ఎట్టబడితే అటు మాట్లాడటానికి లేదు, లేదంటే మంత్రి పదవి పోద్దని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాంతో మంత్రులు ఎవ్వరూ మాట్లాడలే. ఇప్పుడు ఎక్కడా కూడా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడట్లా. ప్రెస్ మీట్ పెట్టాం కదా, ఆ నియోజకవర్గాల్లో లేదంటే వాళ్ళ జిల్లాల్లో కూడా ఏమీ మాట్లాడట్లేదు. వాళ్ళు క్యాడర్కి ఉత్సాహం కలిగించేలా, జోష్ నింపేలా ఎక్కడా మాట్లాడట్లేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలు కంట్రోల్లో ఉండాలి, ఎమ్మెల్యేలు అదుపు తప్పితే చర్యలు తీసుకుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మూడ్ ఆఫ్ పరిపాలనకి నిదర్శనాలు. 2004 వరకు ఆయన పరిపాలన చూసాం, తర్వాత 2014 నుంచి 19 వరకు చూసాం, ఇప్పుడు 2024 నుంచి చూస్తున్నాం. ఆయన పరిపాలన అంతా కూడా అధికారుల పక్షానే ఉంటుంది. అధికార యంత్రాంగం అడకపోయినప్పటికీ హెచ్ఆర్ఏ పెంచాడు కదా, 16% నుంచి 24% హెచ్ఆర్ఏ చేశారు కదా వాళ్ళకి. సో అధికారులకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆయనేమో చెప్తుందేమో పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు, చేస్తున్నదేమో ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అధికారులు ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి మాటని వినకుండా ఉండేటువంటి పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు అధికారుల మీద ఒత్తిడి తీసుకు రాలేరు అనేటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయింది. దాంతో కింద స్థాయిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి భక్తులు ఇప్పటికి కూడా ఉన్నారు. డిఎస్పీ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, సిఐ లెవెల్లో, అలాగే ఎంఆర్ఓ లెవెల్లో వీళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భక్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకనంటే కింద నుంచి అల్లుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మనం గుర్తు చేసుకుంటే కనుక ఎన్నికలకు 1 సంవత్సరం ముందు ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పొలిటికల్ లీడర్ మాదిరిగా ఒక టూర్ పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆయన R&B గెస్ట్ హౌస్ల్లో విడిది చేసి ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో ఎవరెవరు ఎస్పీలుగా ఉండాలి, ఎవరు డిఎస్పీలుగా ఉండాలి, ఎవరు సిఐలుగా ఉండాలి, ఎవరు ఎస్ఐలుగా ఉండాలి అనే దాకా మొత్తం ఆయన మొత్తం అనుకూలమైనటువంటి వాళ్ళని వేసుకున్నారు ఎలక్షన్ ముందు. లాస్ట్కి కానిస్టేబుల్ని కూడా వేసుకున్నారు చాలా మందిని. సో ఆ విధంగా మొత్తం క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి సైన్యంలాగా వ్యవహరించేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ యంత్రాంగం ఇప్పటికి కూడా ఉంది బాటంలో. సో ఆ బాటంలో ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు సొంత వాళ్ళనేమో అదుపు చేస్తున్నారు, పరాయోళ్ళు వచ్చేటప్పటికేమో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళు ఏమంటున్నారు, పీక్కోండి అంటున్నారు. ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు కదా, 2 నెలలు అయింది, 3వ నెల ఎంటర్ అయింది. ఎవరైనా ఒకరిని అరెస్ట్ చేశారా? ఒక అధికారిని కానీ ఒక పొలిటీషియన్ కానీ అరెస్ట్ చేశారా? జోగి రమేష్ మీద కేసులు పెట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఆయన ప్రధాన నిందితుడు. ఆయన కుమారుడు రాజీవ్, ఆయన్ని అరెస్ట్ చేస్తారన్నారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తారా? ఏం అరెస్ట్ చేయాల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఇద్దరు కూడా అభియోగాలు ఉన్నాయి, ఫైల్ తగలబెట్టిన దాంట్లో. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకున్నారా? తీసుకోలేదు. ముందస్తు బెయిల్స్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునేలాగా సెక్షన్లు కూడా పెట్టారు. కోర్టు పరిశీలించింది. ఆ సెక్షన్లు చూసిన తర్వాత ముందస్తు బెయిల్ వాళ్ళకి ఇచ్చింది. తర్వాత అక్కడ తిరుపతిలో అత్యాచారం జరిగింది కదా ఆ రోజున, పులివర్తి నాని మీద అత్యాచారం చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. సరే, మోహిత్ రెడ్డి మీద కేసు మోపారు. కేసు మోపితే ఏమైంది? ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. ఎవరినైనా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ స్టేషన్కి పిలిచి ఏ విధంగా చేశారని అందరికీ తెలుసు. స్వయంగా నాకు అనుభవం ఉంది కదా, నా ఇంటి మీదకి హైదరాబాద్కి పోలీసులను పంపించాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్ని పంపించారు కదా.
అలా నా ఇంటి దగ్గర ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 8:30కి వచ్చేసి అడావుడి చేశారు కదా, నాకు 41A నోటీస్ ఇచ్చి వెళ్ళారు కదా. ఏది అసలు అది అసలు న్యూస్, ఆ న్యూస్ ఎలాంటి ఇబ్బంది పెట్టేటువంటి న్యూస్ కాదు, కేవలం గ్రాఫ్ను బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాలు అనౌన్స్ చేస్తున్నాడు, ఆయన ఫ్రెండ్గా ఉన్నటువంటి ఒక ఆయన నీ గ్రాఫ్ బాగుందా అని అడిగాడు అని చెప్పి ఒక న్యూస్ ఇచ్చినందుకు అది సమాజంలో విద్వేషాలు రేపుతుంది అని నా మీద సెక్షన్లు పెట్టి నా ఇంటి మీదకి పోలీసులు పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అలా చాలామంది మీదకి పోలీసులు పంపించారు, చాలా ఇళ్ల మీదకి పంపించారు, చాలామంది ఇళ్లలో బెడ్రూమ్లో కూడా వెళ్ళారు పోలీసులు, అరాచకాలు చేశారు. పోనీ చట్ట ప్రకారం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం చట్ట ప్రకారం చేయాలి. మరి చట్ట ప్రకారం చేస్తే ఇప్పుడు ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేస్తారా? ఇప్పటి వరకు చేయలేదు కదా. అందుకే ఇప్పుడు సొంత వాళ్ళనేమో కంట్రోల్ చేస్తున్నారు, సొంత వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదని చెప్పి పరోక్షంగా అధికారులకి సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరు, అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి మాట వినటం లేదు. సో దాంతో గ్రౌండ్ లెవెల్లో ఉండేదేమో జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు ఉన్నారు. ఫలితంగా ఏమవుతుంది, పీక్కోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు, పరాయి వాళ్ళేమో రెచ్చిపోతున్నారు, సొంత వాళ్ళేమో నియంత్రిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇదే పరిణామం కనుక రాబోయేటువంటి రోజుల్లో కొనసాగితే ఏమవుతుంది? పొలిటికల్ గవర్నెన్స్ కాస్త ఎగ్జిక్యూటివ్ గవర్నెన్స్ అయితే పొలిటికల్ వాళ్ళు ఏమైపోతారు? పొలిటికల్ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశం ఉంది కదా సమయం చూసి. సో మరి రాబోయేటువంటి రోజుల్లో మరి సొంత వాళ్ళని నియంత్రించేటువంటి కార్యక్రమంలోనే చంద్రబాబు నాయుడు ఉంటారా, లేదంటే ఈ పరాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.